నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం చాలా సూపర్ టాపిక్ తీసుకొచ్చాను. ఏంటంటే వెహికల్ నంబర్లో 9 డిజిట్స్. అంటే ఈ 9 డిజిట్స్ ఎలా ఉంటాయి సార్, ఏంటి సార్ అనేది మీరు కొత్తగా చెప్తున్నారు. వెహికల్ నెంబర్ గురించి, మొబైల్ నెంబర్ గురించి, మ్యారేజ్ గురించి ఇవన్నీ చెప్తారేంటి సార్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఏంటి సార్ అసలు అన్నీ కొత్తగా చూసే వాళ్ళకు, నా కొత్త పరిచయాల వాళ్ళకు కూడా అసలు న్యూమరాలజీ అంటేనే తెలియదు. వాటి నుంచి చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు. కానీ వెహికల్ నెంబర్ నుంచి కూడా మనకి అప్పులు అవుతాయి, మనకు ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎలా? క్లియర్గా ఈ వీడియో ఖచ్చితంగా చూసేయండి. చాలామందికి సజెషన్స్ ఇవ్వండి. వాళ్ళ యొక్క ప్రాణాలు, వాళ్ళ యొక్క అప్పులు, వాళ్ళ యొక్క సమస్యలు మీ యొక్క చిన్న సలహాతో వినే వాళ్ళు చెప్పండి. వినే వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళే ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఒక్కసారి ఈ వీడియోతో మీ అందరికీ కూడా క్లారిటీ ఇస్తాను. మొన్న రీసెంట్గా 10 డిజిట్స్ ఉన్న వెహికల్ నెంబర్ గురించి చేశాను. మీరు ఈరోజు 9 డిజిట్స్ ఉన్న వెహికల్ నెంబర్ గురించి తెలియజేస్తాను. దీనికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనందరం కూడా మెసేజెస్, మీ యొక్క పేరు, ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెడితే ఖచ్చితంగా ఒక కాంటెస్ట్ విన్నర్ ఒకటి చేస్తున్నాము. మీరు ఏ ఊరు నుంచి చేస్తున్నారో, కనీసం ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నాకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఇది చేయమంటున్నారు, చూసుకొని చేయండి. కాంటెస్ట్లో కూడా విన్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చూసేద్దాం. ఫుల్ వీడియోకి వెళ్ళే ముందు మనకు ఆరా పవర్స్ కావాలి, ఇవన్నీ మొబైల్ నెంబర్స్, ఇవన్నీ వగైరా అన్ని వీడియోలో మీరు చూస్తున్నారు. ఖచ్చితంగా మీకు ఏమన్నా నెగిటివ్ కానీ ఆరా పవర్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ బాగాలేకున్నా, ఒకవేళ మీ యొక్క స్థితి, మీ యొక్క అప్పులు, మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కూడా కింద నా నంబర్ ఉన్నాయి. కింద 3 నంబర్లు ఇచ్చాం. ఏ నెంబర్కైనా చేయొచ్చు. మీరు కాల్ ఏ నెంబర్కి చేసినా కూడా కంపల్సరీ మేము రిసీవ్ చేస్తాము. 100% ఒకవేళ లిఫ్ట్ చేయలేకపోతే మళ్ళీ అయినా రిటర్న్ కాల్ చేస్తాం. 100% మీ యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. చూసేయండి ఈ వీడియో. 9 డిజిట్స్ అనేది ఎట్లా ఉంటుందంటే ఏపీ ఉంటుంది, టీజీ ఉంది, రకరకాలుగా అన్నీ కూడా ఓన్లీ మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఈ రెండింటి గురించి చెప్తున్నాను. ఇంకా చాలా మందికి కూడా ఏ డిస్టిక్, ఏ స్టేట్కైనా సరే, ఏ రాష్ట్రానికి సంబంధించిన నంబర్ అయినా కూడా మనం సెట్ చేయొచ్చు 100%. ఇక్కడ ఏపీ అండ్ టీజీ ఉంటుంది. మొన్న నేను చెప్పిన దాంట్లో ఇట్లా ఏపీ 1 కానీ, సారీ ఇప్పుడైతే 39 నడుస్తుంది. ఇక్కడనేమో టీజీ 1 కాడ నుంచి స్టార్ట్ ఉంటుంది. ఇక్కడ ఏబి అనుకోండి, 1 2 3 4 అనుకోండి. ఇది 10 డిజిట్స్ వచ్చింది. అలాగే సేమ్ మళ్ళీ ఏపీ 39 ఏబి ఓన్లీ ఏ 1 2 3 4 అనుకోండి. ఇవన్నీ డిజిట్స్ అయ్యాయి. 1 2 3 4 5 6 7 8 9 డిజిట్స్ అయినాయి. ఇట్లా 9 డిజిట్స్ అంటే ఇక్కడ ఒక ఆల్ఫాబెట్ అనేది, ఒక లెటర్ అనేది వెళ్ళిపోయింది కాబట్టి అది 9 డిజిట్స్కి వస్తుంది. చాలా మంది 8 డిజిట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా. ఇక్కడ టీజీ 1 మన రీసెంట్గా టీఎస్ నుంచి టీజీకి మారినప్పుడు ఓన్లీ టీజీ 1 అది 8 డిజిట్స్ వచ్చాయి. ఇప్పుడు 9 డిజిట్స్, ఏ 1 2 3 4 అనుకుందాం. ఇవి 1 2 3 4 4 5 6 7 8 9 డిజిట్స్. ఈ 9 డిజిట్స్లో ఈ ప్లేసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ వరకు వదిలేద్దాం. ఇక్కడ ఈ 1 2 3 4 ఉన్న దగ్గర 6 7 8 9 ప్లేసెస్. ఇవి 1 2 3 4 5 6 7 8 9 ప్లేసెస్. ఈ 9 ప్లేసెస్లో ఈ 6th ప్లేస్లో ఏం రావద్దు, 7th ప్లేస్లో ఏమొస్తే ప్రాబ్లం అవుతుంది, 8th ప్లేస్లో ఏమొస్తే ప్రాబ్లం అవుతుంది, 9th ప్లేస్లో ఏమొస్తే ప్రాబ్లం అవుతుంది. ఖచ్చితంగా మన వెహికల్ నంబర్కి 0 కానీ 3 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ లేకుండా చూసుకోండి. 0 ఉంటే మనము వెళ్ళే ప్రతి పనికి కూడా 0 చేస్తుంది. అక్కడ మనల్ని సక్సెస్ అవ్వనియదు, ఇది చేస్తుంది. 3 ఉంటే 3 ఆవేశానికి గురి చేస్తుంది. మీ వెహికల్ని స్పీడ్గా వెళ్ళేలా చేస్తుంది. ముందు నుంచో వెనక నుంచో ఎక్కడో చోట డాషింగ్ కొట్టేస్తుంది, ప్రాబ్లం జరిగిపోతుంది. 4 అయితే ఇంకా మనకు చెప్పాల్సిన అవసరం లేదు. అట్రాక్షన్ నంబరు
కొట్టేస్తుంది. మన ఫోన్ నెంబర్లు ఉంటేనేమో జనాలను అట్రాక్ట్ చేస్తుంది, వెహికల్ నెంబర్లు ఉంటేనేమో వెహికల్ టు వెహికల్ అట్రాక్ట్ చేస్తుంది. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, చూసుకోండి. 7 ఉంటే ఒక వెహికల్ని ఢీ కొట్టాలి అనేది అది ఫోర్స్గా ముందుకు తీసుకెళ్తుంది. అంటే గుడ్డిగా మనల్ని డ్రైవింగ్ చేసే వ్యక్తిని గుడ్డిగా మార్చేసి ఆ వ్యక్తిని ఆ యొక్క యాక్సిడెంట్కి ప్రోత్సహించేలాగా చేస్తుంది, ప్రాబ్లం అనేది జరిగిపోతుంది. 8 ఉంటే 2 వీలర్ అయినా 4 వీలర్ ఏ నంబర్స్ అయినా సరే అండి, ఈ 0, 3, 4, 7, 8 నంబర్స్ ఉంటే కనుక మనల్ని యాక్సిడెంట్లకు గురి చేసి ప్రాబ్లంలోకి తీసుకెళ్ళిపోతాయి. ఖచ్చితంగా ఆ ప్రాబ్లంలోకి మనము పడిపోయి, ఈ 8 ఉంటే మనల్ని ఇంజూర్ చేస్తుంది. ఒక యాక్సిడెంట్ అయ్యి మనిషిని దెబ్బలు తగిలిచ్చి ప్రాబ్లంలోకి ఇరికించేలా చేస్తుంది. ఇది మాత్రం కూడా ఉండకూడదు. ఈ నంబర్లు, ఈ 5 నంబర్స్ ఈ ప్లేస్లలో ఉంటే ఎలా జరుగుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది క్లియర్గా చెప్తాను. ఖచ్చితంగా చూసేద్దాం. ఈ 6th ప్లేస్లో 0 ఉంటే, 6th ప్లేస్లో 0 ఉంటే మనల్ని మనీకి 0 చేస్తుంది, మనీని ప్రాబ్లం వచ్చేలా చేస్తుంది, మనీ ఒక సమస్యలు వచ్చేలా చేస్తుంది, మీకు ఏ డబ్బు కూడా రాకుండా చేస్తుంది, వెళ్ళినా కూడా రావాలంటే చాలా కష్టంగా మారుతుంది, అతి కష్టం మీద మీకు మీరు ఇబ్బందులు పడుకుంటూ ఉండేలా చేస్తుంది. చాలా జాగ్రత్త. 7th లో 0 ఉంటే మీ యొక్క రిలేషన్షిప్ని కట్ చేస్తుంది, మీ యొక్క ప్రాబ్లమ్స్ని పెంచుతుంది, మీరు సింగిల్గా ఒంటరిగా అయిపోతారు. ఇది ఏ వెహికల్ మీ సొంతమైనా సరే, మీకు ఏ వెహికల్ నంబర్ ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే ఇలాగే చేస్తుంది, జాగ్రత్త. అలాగే 8 ఉంటే, 8 లో 0 ఉంటే మిమ్మల్ని కష్టపడనియదు, మిమ్మల్ని ప్రాబ్లంలో పడేలా చేస్తుంది, మీకు డబ్బు వచ్చేలా చేయదు, మీకు అన్ని కూడా ఏ కష్టం కూడా మీకు దరి చేరకుండా చేస్తుంది, మిమ్మల్ని టోటల్గా పనికి మాలినోడు అంటారు కదా, అలా చేస్తుంది. దీన్ని జాగ్రత్త పెట్టుకోండి. మనం ఎంత ఇదిలో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, వీడు పనికి మాలినోడు కింద, అంటే మీరు చేసే పని 100% చేయాలి, కానీ 100లో 10% చేసినా కూడా పనికి మాలినోడు అని అంటారు. అట్లా చేస్తుంది. ఇది దయచేసి చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా మన వెహికల్ నెంబర్ని చూసుకోండి, 100% ముందుకెళ్ళండి. తర్వాత 9th ప్లేస్ 0 ఉంటే మనము వెళ్ళే పనుల్లో, మనము వెళ్ళే ఏ వెహికల్ అయినా సరే అండి, ఒక వెహికల్ నెంబర్ ఉంది అంటే ఏదైనా సరే 9th లో 0 ఉంది అంటే, ఆ 9th లో 0 ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ధైర్యం లేకుండా, వెళ్ళే రోడ్డు పైన ధైర్యంగా ముందుకెళ్లకుండా యాక్సిడెంట్ అయ్యే గురి చేసే అవకాశం ఉంది. అలాగే ధైర్యంగా మనం ఏదైనా పనికి వెళ్ళినప్పుడు ధైర్యంగా మాట్లాడే గుణం లేకుండా పోయినప్పుడు అక్కడ డబ్బు రాకుండా పోతుంది, అక్కడ ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలా వరకు గుర్తుపెట్టుకొని, దీనివల్ల మీకు సమస్యల్ని కొని తెచ్చుకోకుండా నంబర్ని చేంజ్ చేయండి. ఈ నంబర్ ఎలా చేంజ్ చేయాలో లాస్ట్లో చెప్తాను, వినండి. అలాగే 3 వస్తే, 6th లో 3 వస్తే ఏమవుతుందంటే మనకి ఈ 6 నంబర్ ఏంటి, డబ్బునిచ్చే స్థానం. డబ్బునిచ్చే స్థానంలో 3 వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క డబ్బు వేగంగా ఖర్చు అవుతుంది. అలాగే మీ యొక్క వెహికల్ వేగంగా స్పీడ్గా దూసుకెళ్తుంటుంది. ఆ దూసుకెళ్ళిన క్రమంలో మీకు కంట్రోల్ కాలేకపోతే, కంట్రోల్ చేసుకోలేకపోతే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలా మంది నేను చూస్తూనే ఉంటాను, 3 నంబర్స్ ఉంటే కనుక చాలా ఓవర్టేక్ చేసుకుంటూ ముందుకెళ్తుంటారు. జాగ్రత్తగా నడపండి. ఆ నంబర్ లేకుండా పోతే డబ్బును కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి, చూసుకొని ముందుకెళ్ళండి ఖచ్చితంగా. అలాగే 7th ప్లేస్లో 3 ఉంటే, 7th ప్లేస్లో 3 ఉంటే మీ యొక్క వెహికల్కి ఆ ఆవేశాన్ని, సేమ్ ఆవేశాన్ని, ఈ ఆవేశం అనేది ఖచ్చితంగా గురి చేస్తుంది, ప్రాబ్లం అనేది తీసుకొస్తుంది. రిలేషన్షిప్లో మీరు వెళ్ళినప్పుడు గొడవలు పడే ఛాన్స్ ఉంది. ఈ వెహికల్లో వెళ్ళినప్పుడు డబ్బు కూడా వేగంగా ఖర్చు అవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. రిలేషన్షిప్ మొత్తానికైతే కట్ చేస్తుంది. యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ శాతం ఉంటుంది, చూసుకోండి. అలాగే 8th ప్లేస్లో 3 ఉంటే, 8th ప్లేస్లో 3 ఉంటే మనము చేసే పని ఆవేశంగా టెన్షన్ వాతావరణంతో చేస్తూ ఉంటాము. ఇక్కడ ఈ టెన్షన్ వాతావరణంతో చేసినప్పుడు ప్రాబ్లమ్స్ ఇరుక్కపోయి టోటల్గా డ్యామేజ్ అవుతుంది మన లైఫ్. ఆ డ్యామేజ్ అయినప్పుడు ఇబ్బందులు పాలైపోయి కష్టాల్లో పడేస్తుంది. ఖచ్చితంగా ఇది కూడా ప్రాబ్లమే. 9th ప్లేస్లో 3 ఉంటే ఏమవుతుంది, 9th ప్లేస్లో 3 ఉన్నా సరే ఆవేశానికి ఖచ్చితంగా గురి చేస్తుంది, వెహికల్ స్పీడ్గా వెళ్ళేలా చేస్తుంది. మనకి కోపం కూడా చాలా ఇదిగా వస్తుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంత ఆవేశంతో ఊగిపోయినప్పుడు అవతల వ్యక్తులు మీరు బ్యాడ్గా అర్థం చేసుకొని మిమ్మల్ని ఇబ్బందులు పడేసే ఛాన్స్ ఉంది, లేకపోతే మీరే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లు కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ఈ నంబర్స్ లేకుండా చూసుకోండి, లాస్ట్లో చెప్తాను, ఖచ్చితంగా చూసేయండి. అలాగే 4 ఉంది అనుకుందాం, 6th ప్లేస్లో 4 ఉంటే దీనివల్ల మనకి మనీ వస్తుంది కానీ
యాక్సిడెంట్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే దీని వలన డబ్బు ఖర్చు అవుతుంది. డబ్బు ఎంత వస్తుందో అంత ఖర్చు పెట్టిస్తుంది. యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ శాతం ఉంది. ఒక్కొక్కసారి మన లైఫ్కి కోపతాపాలతో వెళ్తాము, అక్కడ గొడవలు అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి చూసుకొని ముందుకెళ్ళండి. 7th ప్లేస్లో 4 ఉంటే రిలేషన్షిప్లో గొడవలు అవుతాయి. అలాగే ఈ యాక్సిడెంట్ను కూడా ఫోర్స్గా తీసుకెళ్ళి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా చూసుకోండి, గ్యారంటీగా జరుగుతుంది. అలాగే 8th ప్లేస్లో 4 ఉంటే, వెహికల్ నెంబర్ 8th ప్లేస్లో 4 ఉంటే మనల్ని ఒక విజనరీగా తయారు చేస్తుంది, కష్టపడేలా చేస్తుంది, డబ్బు వచ్చేలా చేస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ యాక్సిడెంట్ మాత్రం అయ్యే ఛాన్స్ ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త, ఈ నంబర్తో కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే 9th ప్లేస్లో 4 ఉంటే మాత్రము మీకు పనికిరాని పంచాదులతో విసిగిపోయి అక్కడ పంచాదులు చేసుకుంటూ అవి చేసుకొని ఎప్పుడన్నా ఆ పంచాదుల్లో మీరు యొక్క ఆవేశంగా గురి అయిపోయి ప్రాబ్లం తెచ్చుకొని యాక్సిడెంట్ ఏదో లోకంలో ఉండిపోయి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కూడా జాగ్రత్త. ఆవేశానికి మొత్తానికి అట్రాక్షన్ నంబర్ కాబట్టి వెహికల్ టు వెహికల్ అట్రాక్షన్ చేసే ఈ 4 నంబర్తో మన వెహికల్ నంబర్ లేకుండా ఉండడం మంచిది. 7 ఉందనుకోండి 6th ప్లేస్లో. 6th ప్లేస్లో 7 ఉంటే ఏమవుతుందంటే డబ్బు చాలా వేగంగా వస్తుంది, వేగంగా ఖర్చు అవుతుంది. అలాగే ఫోర్స్గా యాక్సిడెంట్ అయ్యేలా చేస్తుంది. ఇది కూడా డేంజరే. 7th ప్లేస్లో 7 ఉందనుకోండి, టోటల్గా మీ యొక్క రిలేషన్షిప్ని కట్ చేసేస్తుంది. మీరు భార్యతో కానీ పిల్లలతో కానీ దూరంగా ఉండి ఒకవేళ ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కువ శాతం మీరు క్యాంపులకు వెళ్తూ ఉంటారు. క్యాంపులు అంటే ఒక్కొక్కసారి దైవదర్శనాలకే ఎక్కువ ఉంటుంది. ఇది కూడా డేంజరే, జాగ్రత్త. ఫోర్స్గా యాక్సిడెంట్ మీదికి తీసుకుపోయే ఛాన్స్ 7కు ఉంటుంది, జాగ్రత్త. అలాగే 8th ప్లేస్లో కూడా 7 ఉంటే ఏమవుతుంది? 8th ప్లేస్లో 7 ఉంటే స్పిరిచువల్గా బాగా ఎదగనిస్తుంది, కానీ డబ్బు పరంగా ఎదగనియదు. ఇక్కడ డబ్బును కూడా కట్ చేసి మీ యొక్క పనిని కట్ చేసి మూలన కూర్చోబెట్టేస్తుంది. జాగ్రత్త, దీంతో కూడా కేర్ఫుల్గా ఉండండి. 9th ప్లేస్లో 7 ఉంటే ఇక్కడ మనకు ధైర్యంతో పాటు మనల్ని ధైర్యాన్ని బాగా పెంచుతుంది, కోపోద్రేకులుగా తయారు చేస్తుంది, బాగా ప్రాబ్లంలో కూడా ఇరికి చేస్తుంది. రిలేషన్ మొత్తం కట్ చేసి మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేస్తుంది. మీ యొక్క లైఫ్లో ఎవరు లేకుండా మెల్లిమెల్లిగా కట్ అయిపోతారు. చివరికి ఫ్యామిలీ లేకుండా కూడా చేస్తుంది. ఇది జాగ్రత్తగా మీ యొక్క లైఫ్ని ఫోర్స్గా 7 నంబర్స్తో ఫోర్స్గా ఉంటుంది. చూసుకొని ముందుకెళ్ళండి. వెహికల్ ఏదైనా సరే, 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఏదైనా సరే దీనివల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుంది, చూసుకోండి. అలాగే 6th ప్లేస్లో 8, దీనివల్ల మనకి మనీ అనేది లాస్ చేస్తుంది. ఎందుకు సార్ అంటారేమో. ఎందుకంటే మనీ లాస్ ఎందుకు చేస్తుంది అంటే 6 అనేది డబ్బు స్థానం. ఈ డబ్బు స్థానంలో 8 రావడం వల్ల, అంటే శని స్థానము, ఇది రావడం వల్ల చాలా ఇబ్బందులు పాలైపోతాం, ప్రాబ్లమ్స్ పాలైపోతాము. టెన్షన్ వాతావరణం గురేస్తుంది, టెన్షన్ వాతావరణంలోకి పంపించేస్తుంది, నీలాప నిందలు పడేస్తుంది. నిన్ననే మనం ఒక రాజమౌళి గారి గురించి చూసాం. ఆయన 6 అంటే 15th రోజు అని వాళ్ళు పెట్టుకున్నారు, ఒక ఈవెంట్ పెట్టుకున్నారు మహేష్ బాబు గారిది. ఆ ఈవెంట్లో 6/8 వచ్చింది ఆ రోజు. కానీ 8 వచ్చింది అంటే సాయంత్రం ఈవినింగ్ టైంలో చేశారు. కాబట్టి దాన్ని ఒక చిన్న మాట అన్నందుకు దేవుడి గురించి అలా మాట్లాడకూడదు. కానీ ఆ మాట అన్నందుకు అతను ఎప్పుడూ అలా అన్న వ్యక్తి కాదు. కానీ ఎందుకు అన్నాడో తెలియదంటే ఈ 8 నంబరు నిందలు పడేస్తుంది, నిందలు వచ్చేలా చేస్తుంది, ప్రాబ్లమ్స్ వచ్చేలా చేస్తుంది. ఇది కూడా అందుకే ఉండొద్దు. 7th ప్లేస్లో 8. 7th ప్లేస్లో 8 అంటే మన రిలేషన్షిప్లో మనకి కటింగ్ అయ్యేలా చేస్తుంది, ఇబ్బంది పడే చేస్తుంది, గొడవలు వచ్చేలా చేస్తుంది, డబ్బు పరంగా మిమ్మల్ని నాశనం చేసేస్తుంది. డబ్బు రావాలంటే కూడా మీ దగ్గరికి చాలా కష్టం అవుతుంది. ఉన్న డబ్బు కాస్త వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదో కొద్దిగా వస్తే దాంట్లో సర్దుకోలేక ఇబ్బందులు పాలైపోయి చాలా టెన్షన్ వాతావరణానికి గురి చేస్తుంది. ఖచ్చితంగా వెహికల్ నంబర్ ప్రభావం ఉంటుంది, చూసుకోండి. అలాగే 8th ప్లేస్లో 8 సేమ్ టు సేమ్ ఇంకా హెవీ డేంజరస్ ప్రాబ్లం ఉంటుంది. స్కిడ్ అయి కింద పడేస్తుంది. ఈ 2 వీలర్ అయితే కింద పడేస్తుంది, మనిషిని ఇంజూర్ చేస్తుంది, ముఖ్యంగా డబ్బుకి దూరం చేస్తుంటది. మనం వెళ్ళే ప్రతి పని కూడా సక్సెస్ కాకుండా చేస్తుంది. జాగ్రత్త. ఇంజూర్ చేస్తుంది, మనిషిని ఎప్పుడో ఒకసారి బాగా ఇబ్బందులు చేస్తుంది. జాగ్రత్త. 9th ప్లేస్లో 8 ఉంటే మనల్ని ధైర్యంగా లేకుండా
మనల్ని వెనక్కి లాగేసి మొత్తం నువ్వు ఎక్కడా పోదురు బాబు, నువ్వు ఉండరా నాయన ఇక్కడే అని మన ధైర్యంతో కూర్చోబెట్టేసి నిన్ను ఎన్నిసార్లు కింద పడేయాలో అన్నిసార్లు పడేసి హాయిగా నిన్ను మూలను కూర్చోబెట్టి కాల్లో చేయో ఏదో ఒకటి ఇరగొట్టి లేకపోతే ఏ పని లేకుండా చేసి పెట్టి చేస్తుంది ఈ 8 నంబరు. చూసుకొని ముందుకెళ్ళి హాయిగా మీ యొక్క నంబర్ బాగుండాలి అంటే ఏం చేయాలంటే, ఒకవేళ 2 వీలర్కి అయితేనేమో మీరు 2 వీలర్ని మార్చేసేయండి. మీరు ఎంత లక్షలు పెట్టి కొన్నా సరే ఎక్స్చేంజ్లను ఇచ్చుకోండి, లేకుంటే మార్చేసేయండి, వేరే స్టేట్కి తీసుకెళ్ళి మార్చండి. దయచేసి ఇంకొకటి చెప్తున్న విషయం ఏంటంటే, మీరు ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకు మాత్రం మీ 2 వీలర్లో ఇలాంటి నంబర్స్ ఉంటే వాళ్ళకి ఇవ్వకండి. దయచేసి ఏంటంటే వాళ్ళకు కూడా ఇలాంటి సమస్యను వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వకుండా ఎవరికొకరికి ఇవ్వండి. లేదంటే స్టేట్ మార్చేసి ఎవరికి ఇలాంటి ప్రమాదాలు రాకుండా చూసుకోండి, అది మీ ఇష్టం. నేనైతే నా కార్ 3161 ఉన్న కార్ని ఎక్స్చేంజ్లో అంటే బయట తీసుకుంటా అన్నా కూడా ఇవ్వకుండా నేను ఎక్స్చేంజ్లో ఇచ్చాను. దానివల్ల ఎవరు తీసుకున్నారో పాపం నేనైతే చాలా ఇబ్బందిగా నేను ఫీల్ అయ్యాను. నాకు అలాగే వాళ్ళకు కూడా రావద్దని కోరుకుంటున్నాను. వేరే స్టేట్కి వెళ్ళింది అనుకుంటున్నాను నా కార్ అయితే. అది వేరే స్టేట్కి వెళ్తే మాత్రం నంబర్ మారిపోతుంది, ఇబ్బంది లేదు. నెక్స్ట్, కార్ కానీ ఏదైనా సరే ఫైనాన్స్లో ఉంటే కనుక ఒకవేళ మీరు ఫైనాన్స్ వాళ్ళను సంప్రదించి వెహికల్ నంబర్ మార్చుకోవాలని చెప్పేసి అంటే కొంచెం లెంత్ ప్రాసెస్ ఉంటుంది, కానీ మనం మార్చుకోవాలి. లేదంటే మనమే కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం చేసుకుంటే కనుక ఆ యొక్క ఫైనాన్స్ ఇది చేస్తుంది. చాలా వరకు ఈ 03478 నంబర్స్ ఉన్న వెహికల్సే ఎక్కువ రీసేల్కి వస్తూ ఉంటాయి. మీరు చూసుకోండి, ఖచ్చితంగా 99% ఈ వెహికల్సే రీసేల్కి వస్తుంటాయి. ఎందుకంటే మనల్ని ఎదగనీయవు బొదగనీయవు ఏమి చేయనియవు కాబట్టి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే టోటల్గా అప్పులలోకి తీసుకొచ్చినప్పుడు నువ్వేం చేస్తావు, వెహికల్ అమ్మాలి, నేను ఈ వెహికల్తోనే ఈ ప్రాబ్లం పడుతున్నా అనేసి అంటారు. ఒక ఆయన ఆర్టీసీ డ్రైవర్ ఈరోజు మార్నింగే వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను. ఆయన వెహికల్ నంబర్ 783 తీసుకున్నప్పటి నుంచి 0783 ఆయన వెహికల్ నంబర్. అప్పటి నుంచి నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఇల్లు కూడా మధ్యలో స్లాబ్ వేశాడు, ఆ స్లాబ్ కూడా ఆగిపోయి ఇంట్లో సమస్యతో చాలా ప్రాబ్లం పడ్డాడు. ఇది అందరికీ జరగొద్దని నా ఉద్దేశం కోరుకుంటాను. దయచేసి ఇలాంటి నంబర్స్ లేకుండా చూసుకోండి. థ్యాంక్ యూ మీ అందరికి.